ఎవరినైతే మనం తీసేస్తామో వాళ్ళే ప్రాముఖ్యం అవుతారు మనకి. ఎవరిని మనం తీసేయొద్దు. ఈరోజు మనం ఎవరిని తీసేస్తామో అండి, రేపొద్దున వాళ్ళే గొప్ప వాళ్ళు వచ్చేమో చెప్పలేము. అందుకని మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. అసలు ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు, నీచంగా చూడొద్దు. కొంతమంది అంటే వాళ్ళు పాపంలో ఉన్నప్పుడండి మనం సహజంగా నీచంగా చూస్తాం, వాళ్ళని తక్కువ వారిగా చూస్తాం. వాడెంత, వాడేం మనిషి, ఆమె ఎంత, ఆమె అట్లాంటిది, ఏమి ఎట్లాంటి, ఆమె అపవిత్రురాలు, ఆమె పాపి, అంతే కదా. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పాదాలు పట్టుకున్నటువంటి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అలాగే అన్నారు. ఏమో పాపి కదా, వచ్చి యేసయ్య పాదాలు పట్టుకుంటుంది ఏంది అన్నారు. కానీ ఆ పాపే పరిశుద్ధురాలైన తర్వాత దేవుని సేవ చేసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరిని మనం తక్కువ చూడొద్దు, నీచంగా చూడొద్దు, తీసేయొద్దు. ఆ తీసేసిన రాయే మూలక తలరాయి అయింది. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరినైతే చంపటానికి బయలుదేరాడో వాళ్ళే అతని ద్వారానే ప్రార్థన చేసేటట్టు దేవుడు చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి, నిజంగా స్తోత్రం చెప్పాలి. ఎంత గొప్ప దేవుడు, ఎలా మార్చేస్తాడండి కథలో. మన జీవితాలను ఆయన తలుసుకుంటే ఏ విధంగా మార్చేస్తాడండి. ఎందుకు పనికిరాని జీవితాలను ఆయన ఏ విధంగానైనా హెచ్చించగలడు. ఏం పాడుకుంటాం, అందుకే మనం ఒక పాట, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. అసాధ్యమైనది ఏముంది ఆయనకి? యోధా స్తుతి గోత్రపు సింహం ఆయన. అసాధ్యమనేది ఈ పాయింట్ చాలా బాగా అనిపించింది. అందుకే కొంచెం గట్టిగా చెప్తున్నాను. మన జీవితాల్లో కూడా అండి ఏ సమయానికి ఏ విధంగా మార్పు జరుగుద్దో, ఏ విధంగా ఆ రివర్స్ అయిద్దో మన జీవితం, మన లైఫ్ మనం చెప్పలేం. కాబట్టి ఎవరిని కానీ దేన్ని కానీ తక్కువ అంచనా వేయొద్దు, తీసేయొద్దు. తీసివేసిన రాయి మూలకు తలరాయి అయ్యిద్ది. దేవునికి